అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబోలారం డివిజన్ జనప్రియ వద్ద జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులపై తాము ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగానే జనప్రియ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్రిడ్జ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని, దీనివల్ల స్థానిక కాలనీల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరి ఎంతో సౌకర్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు. జై రాజన్న జై రాజన్న రాజశేఖర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం. మధ్యలో ఒకటి కావాలన్నా మెయిన్ అంటే చాలా ప్రాపర్టీస్ పోతున్నాయి. 2-3 అలైన్మెంట్లు చెక్ చేస్తున్నాం. ఇక లాస్ట్కి ఏ అలైన్మెంట్ దొరకకపోతే ఓకే అన్న. నుంచి మనం లెఫ్ట్ సైడ్ కుత్బుల్లాపూర్ పోతే కమర్షియల్ యాక్టివిటీ ఎంత ఉంటుంది, మన దిక్కు వచ్చినప్పుడు కమర్షియల్ యాక్టివిటీ ఎంత తగ్గిపోతుంది అనేది ఒకసారి గమనించాలి. బికాస్ ఏం లేదు దీని, ఎందుకంటే మన దిక్కు అన్ని రెస్ట్రిక్షన్స్, ట్రాఫిక్ జామ్స్, మన చౌరస్తాలు వెడల్పు చేసుకోకపోవడము. ఇప్పుడు మనం చూస్తున్నాం ఐజీ స్టాచ్యూ దగ్గర ఆ రోజు ధర్నా చేస్తే నాకు దిష్టి బొమ్మ తగలబెట్టాను. అంటే డెవలప్మెంట్కి ప్రోత్సాహం ఇస్తే ఇంకో 10 పనులు చేసే విధంగా మేము ముందుకు కదులుతాం. మాకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారంగా ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం. ఇలా బ్రిడ్జిలు కూడా, ఒక బ్రిడ్జ్ రావాలంటే ఇలా స్టేట్ గవర్నమెంట్ తోటి కానీ, రైల్వే అధికారులతోటి కానీ, అనేక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేందుకు మొన్న కూడా రైల్వే అధికారులు నా దగ్గరకు వచ్చి ఈ ట్రాఫిక్ ఆపుతలేరు అని రిక్వెస్ట్ పెడితే మళ్ళీ మన ఏమంటారు డీసీపీ శ్రీధర్ గారిని, రాహుల్ రెడ్డి గారిని, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకోమన్నారు. వాళ్ళు కూడా ఒకసారి కమిషనర్ మేడం కూడా చెప్పమంటే ఆ మేడంకి కూడా చెప్తే ఇమీడియట్లీ యాక్చువల్గా 4-5 తారీఖునే ఇది కావాలా. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఈ ట్రైన్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకోలేకపోయినారు రైల్వే అధికారులు. సో 2 సార్లు పోస్ట్పోన్ అయ్యి ఈ యొక్క డేటు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి నిమిషం వాళ్ళు ఎంబడబడి వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. రైల్వే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలా.